హల్లెలూయా. మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు దీనులమైన మనలను ప్రేమించి సమీపింపరాని తేజస్సులో వసించే అమరత్వం కలిగినటువంటి దేవుడు దీనులమైనటువంటి మన మధ్యలో ఆయన ఉండడానికి, మన స్తుతుల మీద ఆయన ఆసీనులుగా ఉండడానికి, మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు ఆయన వినడానికి, మనతో ఆయన ముచ్చటించడానికి ఆయన మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా మనం ఎంతగా ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ విషయాలు అర్థం చేసుకుంటూ స్పందిస్తూ ఉండండి. దయచేసి ఎక్కడో దయచేసి మీరు ఉండకండి. ఇక దైవ సన్నిధిలోనికి మనం వచ్చేసినటువంటి తర్వాత ఏమండి, మన యొక్క కొన్నిసార్లు చాలా మంది మనుషులు ఇక్కడే ఉంటారట, వారి యొక్క మనసులు ఎక్కడో ఉంటాయి, ఆలోచన చేస్తూ ఉంటాయి. కాబట్టి పాట పాడేటప్పుడు కూడా అలాగ బిగిసిపోయి ఉంటారు కొన్నిసార్లు. కనీసం ఏమండి రెండవసారైనా, ఎంత పాట రాని వాళ్ళైనా రెండవసారి కలుపుతారు కదా, అలాగున స్వరము కలపడం, ఏకీభవించటం, పాటలో ఏకీభవించటం, ఏమన్నా అలాగే వాక్య పరిచర్య జరిగేటప్పుడు ఏదైనా ఒక సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు చక్కగా ప్రతిస్పందించటం, ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకెందుకులే వాళ్ళు ఎవరికో ప్రార్థన చేస్తున్నారు అన్నట్లుగా ఉండకుండా ఏకీభవించటం, ఇలాగున ఏకీభవించటం ద్వారా ఏకాత్మ కలిగి ఉండడం ద్వారా కూడా గొప్ప కార్యాలు మనము చూడగలం. హల్లెలూయా. అపోస్తలులు ఆదిమ సంఘంలో అదే కదా, ఏమంటే వారు ఏక మనస్సుతో ఏం చేశారు? ప్రార్థించారు. ఏక మనస్సుతో ఏం చేశారు? ఆరాధించారు. ఏక మనస్సుతో ఏం చేశారు? మరలా చెప్పాలా మూల పట్టాలు మీకు, కనీసం వాటిని అప్పగించలేరా? ఏమంటే ఏక మనస్సుతో వారు దేవుని వాక్యాన్ని విన్నారు. ఎలా విన్నారు అంటే వాక్యం వినడానికి కూడా ఏం కావాలి? అది ఉంటేనే దెయ్యాలు పారిపోతాయి, ఏమంటే అపవిత్రాత్మలు వదిలిపోతాయి, ఏమంటే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఏమున్నప్పుడు. కాబట్టి అది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఏక మనస్సు విషయంలో, ఏకాత్మ విషయంలో ఏమండి అనేకులను మరి పొరపచ్చాయాలు కలిగిస్తూ అభ్యంతరపరుస్తూ బలహీనపరుస్తున్నటువంటి ప్రతి విధములైనటువంటి చీకటి అంధకార దురాత్మ శక్తుల యొక్క ప్రభావము యేసు నామములో లయమైపోవును గాక. అందరికి ఏక మనసు కలుగును గాక. ఏక మనసుతో ఏక భావముతో ప్రభువుని మనము సేవించుదుము గాక. నిశ్చయముగా ప్రభువు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ రాత్రి చాలా మంది మరి సహోదరులు నాకు కనిపించటం లేదు. అప్పుడే 2 రోజులకే మీరు అయిపోయిందా? కొంతమంది వస్తారటండి, ఆటలోనికి వస్తారట, 2 బాళ్ళకే చెప్పండి ఏమైపోతా ఉంటారు? అవుట్ అయిపోతూ ఉంటారు. అలాగున కొన్ని వికెట్లు అప్పుడే పడిపోయినాయా, మీరు ప్రక్షాళన అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి అలా ఉండకుండా ఖచ్చితంగా సినిమాకి వెళ్ళడానికి కానీ, ఏమండి మరో చోటకి వెళ్ళడానికి కానీ, మరో చోటకి వెళ్ళడానికి కానీ ఆటంకాలు రావు. అపవాదిగాడు తప్పకుండా చక్కగా మంచి అవకాశాలు ఇస్తాడు. కానీ ఎక్కడికి రావాలంటే ఆటంకాలు వస్తాయి, ఎక్కడికి రావాలంటే ఏమండి అపవాదిగాడు తప్పకుండా ఆఫ్ చేస్తాడు దైవ సన్నిధికి. మరి వాటిని అధిగమించడమే మరి దేవుని సన్నిధిలో ఉండడం. కాబట్టి చాలా మంది సహోదరులు మరి పూట కనబడటం లేదు. కాబట్టి అందరూ ఉంటే తప్పకుండా మీరు దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల్లో మీరు అనుభవిస్తారు తప్పకుండా. అయితే నా యొక్క బాధ ఏమీ కాదు అంటే అందరూ కూడా బలపరచబడితే, అందరూ దీవించబడితే, ఏమండి అందరూ కూడా ఏమండి దేవుని యొక్క రాజ్య వారసులైతే అది ఎంత బాగుంటుంది. అదే ఆశ తప్ప ఏమండి ప్రార్థనలు యథావిధిగా జరిగిపోతాయి, ఏమంటే దేవుని కార్యం ఎలాగైనా జరిగిపోద్ది. కానీ నీవు విడవబడినటువంటి స్థితిలో ఏమండి ఉండిపోతావు అనేటువంటి ఒక భారం కలిగిన ఏమండి మరి హృదయంతో దేవుని సేవకునిగా మీ క్షేమాన్ని కోరి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచినటువంటి 2 దినాలు కూడా మనము దేని గురించి మనం ధ్యానం చేసి నేర్చుకున్నాము అని అంటే చెప్పండి, దేని కొరకు? ప్రక్షాళన. దేని కొరకు చెప్పండి?
ఇక అంశమే అది అనుకోండి, ఇక అంశమే అది ప్రక్షాళన కొరకు ఆ గంగాళంలో ఏం పోశారట? నీళ్లు పోశారు. అసలు ప్రక్షాళన అంటే ఏంటి ఏమండి? మరి ప్రక్షాళన ద్వారా ఏం జరుగుతుంది? మరి ఆ యొక్క ప్రక్షాళన కొరకు నీళ్లు పోయబడ్డాయి. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తూ అందులో ఒకదాని గురించి, నీళ్లు గురించి ఆలోచన చేస్తూ, ఏమంటే నీళ్లు చేసేటువంటి కార్యాలు లేక దేవుని వాక్యం మన జీవితంలో చేసేటువంటి పనులు ఏ విధముగా ఉంటాయో మరి 5 సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇంకా చాలా ఉంటాయి ధ్యానం చేయడానికి. మరి నీళ్ల ద్వారా అనగా దేవుని వాక్యము ద్వారా అన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా ఏమండి అన్ని మేలులు కలుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ వాక్యం అనేటువంటి ఏమంటే నీళ్లతో మనలను మనం ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి, కడగబడాలి. ఉదయకాలం నేను అదే చెప్పాను ప్రార్థనలో కూడా. ఉపదేశము వానలాగా ఏమవుతుంది? కురుస్తుంది. అందులో మనం ఏమవ్వాలి? తడిసి ముద్దవ్వాలి. అంతేగాని నాకు కాదులే అని గొడుగేసుకుని కూర్చుంటే ప్రయోజనము ఉండదు అని కూడా జ్ఞాపకం చేశాను. సరే, ఆ మాటలు అంశం మీద నేను 2 వర్తమానాలు 2 భాగాలుగా అందించడం జరిగింది. వాటిని నేను ముగించేశాను. ఆఖరిలో ఇంకా నేనేమి ప్రత్యేకంగా మరి ఇంకా ఇలాగ చేయండి అని చెప్పడానికి ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోతుంది కదా. మరి కడుక్కోవడానికి నీళ్లు అక్కడ ఉన్నప్పుడు ఇక మరలా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని ఏముంది? ఆ దేవదూత వచ్చి కోనేట్లో దిగినప్పుడు నీళ్లు కదిలించినప్పుడు ఎవడు దిగితే వాడు ఏమయ్యాడట? బాగుపడ్డాడు. కాబట్టి దిగాలి, రావాలి. ఏమన్నా అలాగే ఎలీషా గురించి కూడా ఆఖరిలో జ్ఞాపకం చేశాను నేను. అంతకు ముందు వినలేదు కానీ దైవజనుడి మాట తర్వాత విని వెళ్ళి మునిగిన తర్వాత నయమాను కూడా చెప్పండి ఏమయ్యాడు? అది ఈ కూటాలు కూడా అందుకనే. ఏమంటే దేవుడు మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు, దేవుడు మనం శుద్ధి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి రావాలి, వచ్చి ఈ నీళ్లలో, ఈ వాక్యం అనేటువంటి జలములలో కడగబడి శుద్ధీకరించబడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు చేయబోతా ఉన్నారు. నేటి దినమునకై దేవుడు నా తలంపుల్లో ఉంచిన ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఈ ప్రక్షాళన కూటాల్లో దేవుడు మనకు ఇది కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ కార్యం కూడా ఆయన జరిగించబోతున్నాడు. అది ఆ అంశంగా నేను నేటి దినం నుండి ప్రారంభించాలని ఆశపడతా ఉన్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు అనగా సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వాక్యం. 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్ చెప్పండి అందరి దగ్గరగా. అందరూ నాతో ఈ మాట చెప్తారా? అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. రోమాపత్రిక మరొక స్థలంలో మరొక వాక్యాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము 37వ వాక్యం. ఈ 2 వచనాలు జంట వచనాలుగా ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వాక్యం. ఒక్కరు అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగా. 2 స్థలాలలో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్తూ ఉన్నారు, మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అన్నారు. ఏమనుగ్రహించుచున్నా అంటే ఈ ప్రక్షాళన పండుగల ద్వారా, ఈ ప్రక్షాళన కూడికల ద్వారా దేవుడు మనకు ఏమి ఇవ్వబోతూ ఉన్నారు అనంటే జయం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. సరిగా లేరు చాలా మంది. అంటే మీరు జయం పొందుకోవాలనేటువంటి ఆశ లేదా? అపజయాలు గుండా ఏమంటే ఇంకా ప్రయాణం చేయాలనుకుంటున్నారా?
వాటమిల గుండా మీరు ఇంకా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఇదిగో ప్రభువు చెప్పమంటున్నటువంటి మాట, దేవుడు నా గుండెల్లో పెట్టినటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటే మనకు జయము అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ జయం కూడా ఎవరి ద్వారా కలుగుతుంది? ఎవరి వలన కలుగుతుంది? ఎంత స్పష్టంగా వాక్యంలో ఉందండి. యేసుక్రీస్తు మూలముగా. ఎవరి మూలంగా? ఎందుకని యేసుక్రీస్తు మూలముగా కలుగుతుంది అని అంటే గనక ఆయన సమస్తమును జయించిన వాడు గనుక. హల్లెలూయా. జయించిన వాడే ఏమివ్వగలడు? ఆడే ఆడుకుంటుంటుంటే ఇంకేంటండి, ఇంకేం చేస్తాడు? అంతే కదా. ఎవరైనా వెళ్ళి మనము ఆ లేని దేన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం అడుగుతాం? ఒకవేళ అడిగిన, బాబు నా పరిస్థితి చాలా ఇదిగా ఉందయ్యా బాబు, నేనేం చేయగలను అంటాడు. కానీ ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆయన మనకు ఏమనుగ్రహించేవాడు చెప్పండి? జయం. ఇక్కడేమో జయము అని ఉంది. ఆ రోమాపత్రికలో 8:37 ఏమనుంది? అది జయమునకును చెప్పండి అత్యధికమైన విజయానికి ఏముంది? అది గడిచిన దినాల్లో ఎలక్షన్ అయ్యింది. ఆ ఎలక్షన్ స్కోర్ వస్తా ఉన్నప్పుడు, ఆ ఎలక్షన్ లో లెక్కింపులు వస్తా ఉన్నప్పుడు మనం చాలా మంది అలాగా దృష్టి పెట్టి చూస్తా వచ్చారు. అంటే కొంతమంది విజయము పొందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జయము పొందిన వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ లో. మరి కొంతమంది ఏం పొందిన వారు ఉన్నారు అని అంటే అత్యధిక మెజారిటీ అంట. ఏ మెజారిటీ చెప్పండి? అత్యధిక మెజారిటీ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి దానికంటే మించింది ఎక్కువగా. బంపర్ అంటా ఉంటారు చూసారండి, అలాగా. దేవుడు మనకు కేవలం జయము మాత్రమే కాకుండా అత్యధికమైనటువంటి విజయాన్ని మనకు ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. హల్లెలూయా. వీటిలో అక్కడ ఉంది కదా, వీటన్నిటిలో ఆయన అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతున్నారని ఉంది. వేటిలో ఆయన అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతున్నారని అంటే అదే రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని కనుక చూస్తే అక్కడ కొన్ని ఉన్నాయి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవారు ఎవరు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మాట అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము అని సంఘానికి పౌలు గారు చెప్పారు. అయితే వీటన్నిటిలో అత్యధికమైన విజయం అని కనుక మనము ఆలోచన చేస్తే అక్కడ 35వ వచనంలో 7 రకాల మాటలు ఉన్నాయి. మీరు గమనించారా లేదు? ఎన్ని రకాల మాటలండి? వీటన్నిటిలోనంటే 7 రకాల పరిస్థితులు మన విశ్వాస జీవితంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇవి ఎదురవుతూ ఉంటాయి. ఎదురవ్వచ్చు, అవ్వమని నేను చెప్పను, కానీ వీటన్నిటిలో మన ప్రభువు మాత్రం మనకి తప్పకుండా ఏమిస్తారు? అత్యధిక విజయం ఇస్తారు. హల్లెలూయా. అక్కడ లైన్గా ఉన్నాయి. మొదటిది ఏంటి చెప్పండి? శ్రమ. మొదటిది ఏమిటి? శ్రమ. రెండవది బాధ. మూడవది, 4వది, 5వది, 6వది, 7వది ఖడ్గం. ఎన్నున్నాయి ఆలోచన. వీటన్నిటిలో ఈ 7 రకాల పరిస్థితుల్లో శ్రమ. ఈరోజు చాలా మంది ఏంటండి శ్రమలు ఏంటండి పాస్టర్ గారు, ఏంటండి బాధలు ఏంటండి జీవితాంతం అంటే 365 రోజులు ఎలా ఉండాలన్నమాట? నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంట. ఏంటండి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటే ఏముండకూడదు ఇక? చాలా మంది విధానం అదే. ఆలోచన చేయండి. క్రైస్తవ జీవితం అని అంటే ఇంకేవి కూడా బాధలు కష్టాలు ఏమీ ఉండకూడదు. జీవితం అంతా హ్యాపీగా, జీవితం అంతా జాలీగా, జీవితం అంతా సంతోషంగా ఏమైపోవాలి? అలా వెళ్ళిపోవాలంటే ఇంకెంతో బాగుంది. అలా వెళ్ళిపోతే అసలు నిన్ను ఎవరైనా పట్టుకుంటారా? అసలు నువ్వు చేతులు దొరుకుతావా? ఇన్ని బాధలున్నా ఇప్పుడే దొరకట్లేదు నువ్వు దేవుని చేతులకి. ఇన్ని పరిస్థితులలో ఉన్నా దొరకట్లేదు దేవునికి. ఇంకా మరి అన్ని బాగుంటే
ఆలోచన చేయండి. కాబట్టి ఎప్పుడు కూడా అది సరి అయినటువంటి ఆలోచన కానే కాదు. ఏమంటే మన ప్రభు అయిన యేసయ్య ఆ మాట చెప్పలేదు, శిష్యులు కూడా మాట చెప్పలేదు. యేసయ్య అయినా శిష్యులైన చెప్పింది ఒకటే, లోకంలో మీరు ఉన్నారు కనుక మీకు ఏమొస్తాయి? అనేక శ్రమలు పొందిన తర్వాతే దేవుని రాజ్యంలో. కాబట్టి ఇలాగే చెప్పారు తప్ప ఏమి ఉండవు అని చెప్పలేదు. అయితే అలాగని మీరు భయపడకండి. ఏమంటే ప్రభువు నమ్ముకుంటే దైవ సన్నిధికి వస్తే అన్ని ఇదేనండి. కొంతమంది ఇలా మాట్లాడేవారు కూడా బాగుంటాయి, చాలా ఇదిగా ఉంటారనమాట. లోకంలో పడి తిరిగినంతసేపు బాగానే ఉందండి, దైవ సన్నిధి సహవాసం ఏమీ లేకుండా నా ఇష్టానుసారంగా అటు ఇటు ఉన్నప్పుడు బాగానే ఉంది. ఏమంటే దేవుని సన్నిధిలో గడుపుతాం, దేవునికి దగ్గరగా ఉందాం అనుకునేటప్పటికి ఏంటనేటువంటి అపోహల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి అపవాది కలిగించేటువంటివి, దుష్టుడు కలిగించేటువంటివి. ఆలోచించాలి. జీవితం అని అంటే కొన్నిసార్లు ఎత్తు పల్లాలు ఉంటాయి, వస్తాయి. కానీ ఏమంటే ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోండి? ధైర్యం. నేను లోకమును ఏం చేశాను? మీకు ఆ జయమిస్తానన్నారు. హల్లెలూయా. శ్రమల్లో ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి దేవుని బిడ్డ చెప్పండి ఏమవ్వాలన్నమాట? స్థిరముగా నిలబడాలి తప్ప ఏమండి రెల్లులాగా ఏమవ్వకూడదు. ఊగతారు అటు ఇటు, ఊగతారు కొంతమంది అటు ఇటు. ఊగుడు క్రైస్తవులు అంటారండి. ఏ క్రైస్తవులు? పొద్దున గొడు క్రైస్తవులు చెప్పాను, ఇప్పుడు ఊగుడు క్రైస్తవులు అనమాట. ఊగుడు అటు ఇటు ఊగుడు. ఏమండి ఏంటి ఊగుడేంటి? నీకు నిలకడ లేదా? నీ జీవితంలో స్థిరం లేదా? నీకు సరైన పునాది లేదా? అసలు దేవుడి గురించి ఏమర్థమైంది నీకు? అర్థమైతే రెల్లులాగా అటు ఇటు ఊగం. చెప్పండి ఎలా ఉంటాం అన్నమాట? లెబానోను చెట్టులాగా చెప్పండి ఎలా ఉంటాం? స్థిరంగా ఉంటాం. ఏదేమయ్యా ఏంటి ఏమవుతుంది? ఇక్కడ ఇన్ని ఉన్నాయి, ఆలోచన చేయండి. ఏమండి శ్రమ, బాధ వివరించారనుకోండి, ఒక్కొక్క మాట గురించి ఒక గంట మాట్లాడవచ్చు అసలు ఆలోచన చేస్తే. ఏమండి నేను అంత సమయం తీసుకోవట్లేదు. టక్టక శ్రమ, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా, అది ఏదైనా మనలను చెప్పండి ఎడబాపలేదు. ఏమండి వీటన్నిటిలో మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధికమైన విజయము పొందుకోబోతా ఉన్నాం. దగ్గరగా చెప్పాలి, చెప్పేది ఏదో. హల్లెలూయా. ఇది నా మాట కాదండి. నా మాట అయితే తీసుకొసేపు పక్కన పెట్టొచ్చు. ఇది దేవుని మాట, ఇది శక్తి కలిగినటువంటి మాట. ఈ రోజు ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైనటువంటి తల్లి, ప్రియమైనటువంటి తండ్రి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ పరిస్థితులు గుండా నువ్వు ఏమన్నా ప్రయాణం చేస్తున్నావా? ఏమండి ఇలాంటి పరిస్థితులు జీవితం ఎదురవుతున్నాయా? ప్రభు చెప్తా ఉన్నారు, వీటన్నిటిలో కూడా మనకు ప్రభువు ఏమిస్తారు అని అంటే జయము మాత్రమే కాదు, అత్యధికమైన విజయం. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప విజయం ప్రభిస్తారు. ఏమండి ఇక లోపలికి మనం వెళ్ళినట్లయితే ఏమండి ఒక జయమును, విజయాన్ని, అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుకున్న చరిత్ర పాఠాలలో ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు చూపించి, ఏమండి నేను ఈ అంశానికి పెట్టుకున్నటువంటి పేరు, టైటిల్ ఏంటో మధ్యలో జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇదంతా కూడా ఉపోద్ఘాతంగా జ్ఞాపకం చేశాను. ఏమండి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనకు జయమిచ్చే దేవుడు, మనకు విజయం ఇచ్చే దేవుడు. తప్పకుండా ఏమండి ఎలాంటి పరిస్థితులు విషయాల్లోనైనప్పటికీ కూడా తప్పకుండా జయమిస్తాడు. ఏమండి ప్రియులు సహోదరులు పాడారు కదా, మనం ఆరాధించేటువంటి దేవుడు మనలను ఏమవ్వనివ్వడు అని అంటే ఓడిపోనివ్వడు. చెప్పండి, ఏం చేయనివ్వడు? ఓడిపోనివ్వడు, ఓటమి పాలవనివ్వడు. ఆయన తప్పకుండా మనకు విక్టరీ అనేటువంటి దాన్ని ఇస్తాడు, ఆయన విజయం అనేటువంటి దాన్ని తప్పకుండా ఇస్తాడు. అలా బైబిల్లో ఒకరు పొందారు. ఒక ఏమంటే ప్రేమిన దేవుని బిడ్డలారా, చరిత్ర పాఠములలోనికి వెళితే కనుక ఒక రాజు, ఆ రాజుతో పాటు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా గొప్ప జయాన్ని పొందుకున్నారు. ఏమండి అసలు వాళ్ళు ఆ విజయం పొందుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు మనము వరుసగా ఈ వారంలో మనం ధ్యానం చేయబోతున్నాం. రండి మనం అందరం కలిసి ఇప్పుడు బయలుదేరి దినవృత్తాంతముల గ్రంథం దగ్గరికి మనం వద్దాం. అంటే నూతన నిబంధనలో నుండి ఇప్పుడు పాత నిబంధన ఏమంటే చరిత్ర పుస్తకాల్లోనికి మనం వచ్చినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అండి ఇది. పరిశుద్ధ
గ్రంథంలో, ఈ పాత నిబంధన చరిత్ర పుస్తకాల్లో 20వ అధ్యాయం. ఇది అందరికీ, చాలా మందికి రెగ్యులర్ గా దేవుని వాక్యం చదివి దేవుని వాక్యం పట్ల ఇష్టం లేక ప్రేమ, ఆసక్తి కలిగిన వారందరికీ తెలిసినటువంటి మాటలే. కానీ మనలా పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాగంలో నుండి మాట్లాడబోతా ఉన్నారు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుందాం. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమనుగ్రహించి వారిని సంతోషపరిచెను. చాలండి, మీరు ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. 20:27 దినవృత్తాంతముల 2వ గ్రంథం. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమనుగ్రహించి వారిని సంతోషపరిచారు. శత్రువుల మీద వారికి ఏమిచ్చారట? జయమిచ్చారట. ఎవరు వాళ్ళు జయం ఎప్పుడైతే పొందుకున్నారో చెప్పండి, వాళ్ళ ముఖాల్లోనికి ఏమొచ్చింది? ఓటమి పాలైన ప్రతి వ్యక్తి ఎలా ఉంటాడు? ఓటమి పాలైనటువంటి వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? విచారముతో ఉంటుంది కదా, దుఃఖముతో ఉంటుంది కదా. ఏమంటే ఇక్కడ దేవుడు వీరికి జయమును అనుగ్రహించాడు కాబట్టి ఏమంటే వీరు జయమును పొందుకున్నటువంటి వీరు చెప్పండి ఏమయ్యారట? సంతోషించారట. ఇలాగున దేవుడు వారి శత్రువుల మీద జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను, వారిని ఆనందపరిచెను, వారికి నెమ్మదినిచ్చెను. అందుకనే 30వ వచనంలో కూడా ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోవా రాజ్యము నిమ్మలముగా ఉండెను. ఆమేన్ చెప్పండి అందరూ. ఇక్కడ మీరు లైన్ గా గమనించి మాటల్ని ఏమంటే దృష్టి పెట్టి ఆలోచన చేస్తే ఏమంటే దేవుడు వారికి జయమిచ్చి ఆ జయము ద్వారా ఏం కలగజేశాడు? నెంబర్ 1, మొదటి మాట చెప్పండి, ఏం కలగజేశాడు? సంతోషం. 2వది నెమ్మది కలగజేశాడు. 3వది నిమ్మలం. గొడవయ్యి ఏమంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమంటే కుటుంబంలో ఉంటే చెప్పండి నెమ్మది ఉంటుందా? నిమ్మలత అనేటువంటిది ఉండదు కదా. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే శత్రువుల మీద జయమును దేవుడు వీరికి ఇచ్చాడో ఏమండి ఈ జయాన్ని బట్టి వారిలో కలిగింది ఉత్సాహం, సంతోషం కలిగింది, నెమ్మది కలిగింది. ఏమంటే రాజ్యం కూడా ఇప్పుడు ఎలా ఉందట? గడిచినటువంటి దినాల్లో మన గ్రామము పరిస్థితి కూడా ఏమన్నా మనందరికీ తెలుసు. ఏమంటే నెమ్మది కోల్పోయి అలసడి వాతావరణం, కలవరముతో కూడినటువంటి పరిస్థితులు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. ఏమంటే నెమ్మలమును అనుగ్రహించు, నెమ్మదిని అనుగ్రహించు ప్రభా. ఇక్కడ రాజ్యము చెప్పండి ఇప్పుడు ఎలా ఉందట? నిమ్మలముగా ఉంది. హల్లెలూయా. రాజ్యం నిమ్మలంగా ఉంటే రాజుగారికి కూడా ఎలా ఉంటది? హాయిగా ఉంటది. ఏమండి ప్రేమల దేవుని బిడ్డలారా, ఏమండి అది దేశాన్ని పరిపాలించేటువంటి రాజు సంగతి అయినా, కుటుంబంలో రాజైనా, కుటుంబంలో ప్రేమల దేవుని బిడ్డలారా ప్రతిరోజు అత్తాకోడలు తగాదా పడుతున్నారు అనుకోండి, ఆ రాజుకి చెప్పండి ఇంట్లో పరిపాలన చేసే వ్యక్తి ఎవరు చెప్పండి? రాజు. ఆయన అయితే రాణి ఎవరిక? మళ్ళీ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి, ఏ దేశాల నుంచి తీసుకురావాలి? నీ ఇంటికి నువ్వే రాణివి, నీ ఇంటికి నువ్వే రాజువి. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు ఫైటింగ్ అవుతూ ఉంటుంటే ఇంకా ఆయనకి నెమ్మది ఎలా ఉంటుందండి? అందుకనే కొందరు సరిగ్గా ఇళ్లలో ఉండలేరట. ఏమంటే ఇళ్ళకి రాలేరట, వచ్చిన ఇంట్లో ఉండలేరట. కారణం ఏంటంటే డిష్యూమ్. ఇంకా డిష్యూమ్ అవుతా ఉంటుంటే ఆ వ్యక్తికి ఎలా ఉండబోస్తుంది చెప్పండి? ఇంట్లో ఎలా ఉండగలదు? కర్రమరా బాబు అనిపిస్తారు. ఏమంటే ఈరోజు కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు అలా ఉండడానికి వీల్లేదు. అది ఎక్కడో లోకంలో జరిగిందేమో అది వేరే విషయం. కానీ యేసు రక్తము చేత విమోచించబడి దేవుడి వాక్యము ఏమంటే విధానాల్లో పెరుగుతున్నటువంటి మరి మన కుటుంబాలలో అలా పరిస్థితి ఉంటే అది ఎంతవరకు దేవునికి మహిమకరంగా ఉంటుంది? కాబట్టి ఇప్పుడు రాజ్యము చెప్పండి ఎలా ఉంది? నిమ్మలంగా ఉంది. ఏమంటే రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? నెమ్మదిగా ఉన్నారు. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. దీని అంతటికీ కారణం దేవుడు శత్రువుల మీద వారికి ఇచ్చిన జయమే కారణం. హల్లెలూయా. జయం కలిగితే లడ్డూలు పంచి పెడతాం, అంతే కదా. మనం చూస్తాం ఏంటంటే మా అబ్బాయి పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, మంచి ర్యాంక్ వచ్చింది ఇలా. కాబట్టి ప్రేమిని దేవుని బిడ్డలారా ఇప్పుడు అంతకు మునుపు ఏమంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి?
కొన్ని టూకీగా ఇక్కడ ఉన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసి త్వరగా నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక చూస్తే మన అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. అయినా చదువుదాం, ఏం పర్వాలేదు. ఇదైన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, మోయాబీలు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి. చాలు, ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏమంటే ఇక్కడ 3 గుంపుల వాళ్ళు అనమాట అండి. 3 గుంపుల వాళ్ళు, 3 దేశాలకు చెందినటువంటి ప్రజలు దండెత్తి ఒకేసారి గుంపుగా యెహోషాపాతు మీదకి, యెహోషాపాతు రాజ్యం మీదకి చెప్పండి ఏం చేశారట? దండెత్తి వచ్చారట. ఎలా వచ్చారండి? దండెత్తి వచ్చారు. ఈ రాజ్యం మీదకి 3 గుంపుల వాళ్ళు. ఒక్క రకంగా చెప్పాలి అని అంటే ఈ దాడి ఎలాంటి దాడి చెప్పండి అమ్మా, విషయాలు అర్థమవుతున్నాయి కదా. ఈ దాడి ఎలాంటి దాడి? యెహోషాపాతు మీద, యెహోషాపాతు రాజ్యం మీద జరుగుతున్న దాడి ఎలాంటి దాడి అనంటే మూకమ్మడి దాడి. ఏ దాడి చెప్పండి? ఒక్కొక్కరు చూశారండి, వాళ్ళ కులపోళ్ళే అలాగా ఇదైపోతారు, లేకపోతే వాళ్ళ వర్గం వాళ్ళే ఇదైపోతారు, వాళ్ళ ఇంటి పేరులే ఒకేసారి ఏమైపోతారు అనమాట. 10 మంది వచ్చేసారండి. మా ఓడు బక్క చిక్కోడండి, ఆడి ఏం చేయగలుగుతాడండి? వచ్చేసారండి, కొట్టేశారండి, ఇలాగ అయిపోయిందండి అంటారు. చూసారా? అంటే ఏ దాడి అనమాట? దాడుల్లో కూడా ఏముంటాయి చెప్పండి? మీ మీద జరగలేదులేండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి జరిగినట్లుగా అంత సీరియస్ గా చూస్తారేంటి? మధ్యలో మిమ్మల్ని పెట్టి మోకమ్మడిగా నిద్రపోతున్నామని దెబ్బ మీద దెబ్బ వేసేస్తే ఏంటి? పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతాం ఒకసారి ఆలోచించే. అయినా కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళు వదిలేస్తున్నారు, నేను కూడా వదిలేస్తున్నాను, దేవుని చేతులకు అప్పగించేస్తాను. ఎందుకంటే కొంతమంది ఎంత గట్టిగా అరిసి వాక్యం చెప్పినా కానీ మహాతండ్రులు ఎలా నిద్ర వస్తుందో తెలియదండి, సైలెంట్ గా ఏమి లాగేస్తా ఉంటారు. అంటే దైవ సన్నిధిలో ఉన్నాం, ఎంత సీరియస్ గా దైవ సేవకులు వాక్యం చెప్తున్నారు, కాసేపు మనము చెప్పండి మెలకువగలిగి దేవుని వాక్యములు వినాలి అనేటువంటి ఆ స్పృహ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం కలిగి. నేను చూడకపోయినా ప్రభు చూస్తారు కదా, అసలు మనం వచ్చింది అందుకు. కాబట్టి ఈరోజు మూకమ్మడి దాడి జరిగింది వీళ్ళ మీద. ఒకేసారి 3 దేశాల వాళ్ళు దండెత్తి వచ్చి పడిపోతే ఏం చేయాలండి? ఎలాంటి వ్యక్తికైనా ఎలాంటి మరి ఉన్నతమైనటువంటి స్థితిలో లేక ఉన్నతమైనటువంటి పరిస్థితులు కలిగిన వ్యక్తికైనా తప్పకుండా చెప్పండి ఏం కలుగుతుంది? భయం వస్తుందా లేదా? ఈయన కూడా అదే వచ్చింది. అందుకనే అక్కడ వాక్యంలో ఉంటుంది 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి అనే మాట. ఏం పడి? ఆయన కూడా భయం వేసింది. దేంట్రా బాబు ఒకసారి ఎలా జరిగింది అని. రాజ్యం మీదకి 3 గుంపుల వారు దండెత్తి వచ్చారు. మోయాబీ, అక్కడ మీరు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, మోయాబీయులను, రెండవది అమ్మోనీయులను, మోయాని. వీళ్ళ గురించి నేను ఆధ్యాత్మికంగా వివరించి చెప్తాను వినండి. ఇప్పుడు మోయాబీయులు ఉన్నారు చూసారా, వీళ్ళు దేనికి సాదృశ్యం అని అంటే వీళ్ళు శరీరాశికి సాదృశ్యం. ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే మోయాబీయులు శరీరాశికి సాదృశ్యం అయితే అమ్మోనీయులు నేత్రాశికి సాదృశ్యం. మోయాబీయులేమో జీవపు డంబానికి సాదృశ్యం. అంటే ఒక్కసారి మీరు గమనించితే చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు మా మీద ప్రత్యేకంగా దాడికి వచ్చే వాళ్ళు ఎవరు లేరండి, ప్రభు కృపను బట్టి మేము మంచిదే, స్తోత్రం. అయితే ఇక్కడ మీరు గమనించండి, నేను అనేటువంటిది భౌతికంగా మీరు ఆలోచన చేయకండి. ఒకవేళ మీ మీదకి దండెత్తి ఒకవేళ రాకపోయినా కానీ ఖచ్చితంగా ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి ఆత్మీయుడి జీవితంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో జరిగేటువంటి 3 రకాల దాడులు ఇవి. ఒక రకంగా చెప్పాలంటే 3 మనకు ఎవరన్నమాట? ఎళ్ళే శత్రువులు. ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురోళ్ళు పక్కన, దాని గురించి పక్కనెట్టండి. ఆ శత్రువుల గురించి పక్కనెడితే ఈ శత్రువులు చాలా డేంజర్ అన్నమాట. ఈ శత్రువులు చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువులు అన్నమాట. ఏంటి 3 శత్రువులు అని అంటే గనక, ఒకటి ఏ ఆశ? శరీరాశ. రెండవది, మూడవది
జీవనము. ఈ మూడింటి మీద కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆధ్యాత్మిక పోరాటంలో దేవుడు వీటి మీద కూడా మనకి గొప్ప జయమును ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని ఆయన ఏం చేసిన వాడు? ఆయన జయించాడు. మనకు కూడా జయాన్ని ఇస్తాడు. ఈరోజు చాలా మంది ఈ శరీరాశల్లో పడిపోతున్నారు. చాలా మంది దేవుని పిల్లలు ఈరోజు ప్రభువు నమ్మినటువంటి తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా ఈ తుచ్చమైనటువంటి శరీరం అని తెలుసు. మళ్ళా ఈ శరీరం తుచ్చమైనదని తెలిసినప్పటికీ, ఈ శరీరం దీన శరీరము అని తెలిసినప్పటికీ కూడా ఈ శరీరం ఎంత వీకో తెలుసా? నిన్నో మొన్నో ఇవి జరుగుతున్నాయి కదా ఈ మధ్యకాలంలో. ఈ కార్యక్రమాలు ఇవి జరిగేటప్పుడు, ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు పెద్ద పెద్ద బాక్సులు కూడా పెడతా ఉన్నారు. ఈ డీజే బాక్సులు పెడతా ఉంటుంటే ఆ డీజే సౌండ్ కి ముసలి వ్యక్తులు కాదని నేను చెప్పేది, ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి అబ్బాయి గుండాగిపోయింది ఒకసారిగానే ఆ సౌండ్కి అనమాట, ఆ శబ్దానికి. చూసారా? అంటే మనిషి యొక్క జీవితం ఎంత అల్పమైనదనంటే మనిషి ఏం తట్టుకోలేకపోతున్నాడు? ఆఖరికి సౌండ్ తట్టుకోలేకపోతున్నాడు. ఏం తట్టుకోలేకపోతున్నాడు? అంటే ప్రతి వాని గుండె ఏమైపోయిందట, అంత బలహీనమైనదని తెలిసినా కానీ మరి వీటికి శరీరాశలు ఎందుకు? శరీరము ఆశించినటువంటి రీతిగా ఏది తాగాలంటే అది తాగడం, ఏది తినాలంటే అది తినడం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఆ శరీరం ఆశించినటువంటి రీతిగా ఈరోజు కోరికలు తీర్చుకుంటూ రోగాలు పాలైపోయి, ఎయిడ్స్ పాలైపోయి, లంగ్స్ పోయి, కిడ్నీలు పోయి, తాగిన తాగుడికి లోపలంతా గొల్లైపోయి, మనుషులు పైకి చూస్తేనేమో ఇది పెద్ద అడావుడిగా కనబడి, ఈరోజు కారణం దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని. దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. అంటే మనమే ఎవరమంతా? మరి దేవుని ఆలయాన్ని ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారనంటే ఈ శరీర ఇచ్చలకి, కోరికలకి వాళ్ళు లోడైపోయి, బానిసలైపోయి ఆ నేత్రాశను జయించలేక, అసలు ఈ ప్రక్షాళన కూడా మీ ప్రార్థనలు ఎందుకు నాకేమన్నా మతి లేక, చిరవలేక కొంతమందికి అర్థం కాదు. కానీ ఎందుకు అనంటే కనుక ఇలాగున దైవ సన్నిధిలో దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే ఈ దేవునితో మనము కలిగి ఉన్నటువంటి సహవాసమే చెప్పండి ఈ శరీర నేత్రాశ జీవపు డంబముల మీద మనకు ఏమిస్తుంది అనంటే కనుక జయమిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఎన్ని రోజులండి? 40 దినాలు, 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో ఆయన ప్రార్థన చేసి మొత్తం వాటన్నిటి మీద కూడా ఆయన గొప్ప జయాన్ని. నిజంగా మీకు ఆ భారం ఉంటే గనక, నిజమే చాలా మంది ఏమంటారు, పైపెచ్చు లోకంలో ఉన్నాం కదండి, శరీరంలో ఉన్నాం కదండి, నాలుక లాగేస్తుందండి, ఆడ రమ్మంటున్నాడండి, ఈడు గోదాట్లో దిగమంటున్నాడండి, అలా చేయమని ఇలాంటి మాటలు చెప్పడం కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము బలహీనులమే. ఖచ్చితంగా లోకము దాని యొక్క ఆశలు మనం ఏం చేస్తూ ఉంటాయి? ముందుకు లాగుతాయి, వెనక్కి లాగుతాయా? లోకము శరీరము లాగినను లోబడకాలేను. మీ లోకము శరీరం మనల్ని ఇప్పుడు ఏం చేస్తా ఉంటాయి? వెనక్కి లాగుతాయి, ముందుకు కాదు, వెనక్కి లాగుతాయి. కాబట్టి లాగుతున్నప్పుడే వాటి మీద జయం పొందుకోవడానికి చెప్పండి ఈ కూటాలన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీకు నిజంగా అలా మారు మనసు పొంది నేను జయ జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నానండి, నేను వాటిని పాలైపోతున్నానండి, ఇలాంటి వేరే వేరే పదాలు చెప్పకుండా నిజంగా నీకు జయం పొందుకోవాలి, దేవుడిచ్చేటువంటి విజయమును పొందుకొని దేవుడి కొరకు సాక్షిగా బ్రతకాలి అనే ఆ వైరాగ్యం కనుక నీకుంటే తప్పకుండా ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన ఇచ్చేటువంటి జయాన్ని ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు చెప్పండి? పొందుకుంటారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మానేసి బూటకపు మాటలు మాట్లాడకూడదు. మరి అలాగండి ఇంకా అలాగనంటే మనం ఏం చేస్తాం? నీ ఇష్టం, పో అయితేని
ఇంకా అంతే కదండి. ఎవరైనా కానీ తల్లిదండ్రులు అయినా చూడండి, ఎంతవరకు చెప్తారు అంతవరకు చెప్పి తర్వాత ఏమంటారంట, ఏమంటే నీ కర్మ, నీ తల రాత, ఇంక ఎవడు ఏం చేయలేడు, నీ ఇష్టంరా అని అంటాడు. ఊరుకుంటే తర్వాత ఎప్పుడో అడుగు మొత్తం మీద ఏమైపోయిన తర్వాత, అంతా ఏమైపోయిన తర్వాత, కటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నమాట. శరీరం ఏమైపోయిన తర్వాత, బలహీనం అయిపోయిన తర్వాత, ఎముకల్లో ఏమి తగ్గిపోయిన తర్వాత, శక్తి తగ్గిపోయిన తర్వాత, ఇంకా మూలుగులు, ఇంకా ఇవే, ఇంకా తప్ప ఇంక వేరేది ఉండదు కదా. ఇక అప్పుడు అనమాట అయ్యో, అప్పుడు వస్తుంది అనమాట. ఇక ఏమంటే ప్రతిష్ఠిత కూటాలు లేవా, ఇంకేమో అప్పుడు ఉంటాయో ఉండవో తెలీదు. ఏమంటే లేకపోతే మరొక కూటాలు లేవా, అయ్యో నేను ఎందుకు నా బోధకుల మాట వినలేదు, ఎందుకు నేను చెవి యొక్కలేదు అని ఆ మూలిగే స్టేజ్ రాకముందుకే దేవుడు అంటున్నాడు కదా, నీకు జయం ఇస్తాను రా బిడ్డ, నీకు శక్తిని ఇస్తాను రా బిడ్డ. నిజమే మనం బలహీనులమే, నేను బలపరుస్తానని ఆయన భరోసా ఇస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర కనిపెట్టడానికి, ఆయన శక్తిని పొందడానికి నీకు మనసు లేకపోతే ఎలాగా? వీళ్ళ మీదకి ఒకేసారి దండెత్తి వచ్చారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు చేయాల్సినటువంటి పనులు చేసి ఏమంటే దేవుని ద్వారా వాళ్ళు చెప్పండి ఏం పొందుకున్నారన్నమాట, గొప్ప విజయం పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మాటగా చెప్పాలంటే మనం పోరాటంలో ఉన్నాం. మనం ఎందులో ఉన్నాం చెప్పండి? పోరాటంలో ఉన్నాం. ఏ పోరాటం ఇది? ఆత్మీయ పోరాటం, విశ్వాస పోరాటం. ఎవరి పోరాటంలో మనం ఉన్నాం. ఈ పోరాటంలో ఎవరు మనము జయం పొందాలి అని అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. వీళ్ళకి ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. అయితే ఇక్కడ ఈ అంశంలో లేక ఈ భాగంలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, విజయానికి 7 అడుగులు. ఆమెను చెప్పండి అందరూ. విజయానికి ఎన్ని అడుగులు? 8 అడుగులు వేయొచ్చు, 10 అడుగులు వేయొచ్చు. ఎవరు కానీ 7 అనేటువంటిది చెప్పండి ఏ సంఖ్య? సంపూర్ణ సంఖ్య. దేవుని పిల్లలంగా మనకు చాలా, నా మట్టుకు నాకు చాలా ఇష్టమైనటువంటి సంఖ్య కనుక 7 అడుగుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నా. అందుకని ఈ ప్రసంగ అంశానికి వాక్యానికి నేను పెట్టుకున్నటువంటి టైటిల్ ఏమిటి అని అంటే, విజయానికి 7 అడుగులు. అందరూ చెప్పండి మాట, అక్కడితో చెప్పండి. చెప్పారా? ఇంకోటి ఏదైనా చెప్పారా? ఎందుకు చెప్పమన్నాను అని అంటే, వాళ్ళకి మీరు ఎందుకు చెప్పాలి అని అంటే, ఇదిగో నీ విజయానికి ఎన్ని అడుగులు? 7 అడుగులే నేను కూడా వేస్తాను అని. ఏమంటే నిజంగా ఈ 7 అడుగులు కనుక మనం వేయగలిగితే ఈ ప్రక్షాళన పండుగల్లో దేవుడు గొప్ప జయాన్ని, గొప్ప విజయాన్ని ప్రభు మనకి ఆపాదించబోతున్నారు. హల్లెలూయా. 7 అడుగుల్లో మనకి వారం మనకి ఉంది కాబట్టి నాకు త్వరగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు లేక 2 అడుగులు సమయాన్ని బట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి ఒక 2 మాటలు లేక ఒక మాట అయినా జ్ఞాపకం చేసి మరలా ఈ రాత్రి ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి కనుక త్వరగా నేను ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీరు ఆశపడితే ఈ శరీరక నేత్రాస జీవడంబల విషయంలోనైనా, లేక ఇంకా వేరే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనైనా, లేకపోతే వేరే విషయాల్లోనైనా మీరు ఎక్కడ వాటమి పాలైపోతున్నారు, ఏ విషయంలో అపజయాలు పాలైపోతుంటున్నారో వాటన్నిటిలోనూ నా యేసయ్య గొప్ప విజయాన్ని, అత్యధిక విజయాన్ని మనకి ఇవ్వబోతున్నారు. అయితే ఆ అత్యధిక విజయానికి మనం కూడా ఏం చేయాలన్నమాట? ఎవరైనా అంటారు కదండి, ఇప్పుడు దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు, దేవుడు ఎన్నైనా ఇది చేయగలడు. మనము కూడా చెప్పండి అది పొందుకోవడానికి కనీసం చెప్పండి ఏంటనమాట, ఒక్క అడుగుతోనైనా అంటారు. చూసారా? హల్లెలూయా. మీరు ఇప్పుడు ఈ ప్రక్షాళన కూడికల్లో దీవించబడడానికి, మేలు పొందడానికి, దైవ సన్నిధికి మీరు రాగలిగారు అని అంటే శరీరకంగా చెప్పుకుంటే ఎన్నో అడుగులు. మీరు లెక్కెట్టుకుని ఏమైనా వచ్చారు ఇంటి దగ్గర నుంచి? మీ మెట్లు మించి నెంబర్ 1, 2, 3, 4 నెలల లెక్కెట్టుకు వచ్చారా? ఆలోచన చేయండి. మామూలుగా ఆలోచన చేస్తే కనుక కొన్ని అడుగులు మీరు వేయగలిగారు కనుక ఎక్కడికి రాగలిగారు? ఏం ప్రక్షాళనలు, ఏం విజయంలో ఏముందలే అని అనుకుంటే ఒక అడుగు కూడా వేయలేనోడు ఇంకెక్కడున్నవాడు అక్కడే ఉంటాడు కదా. ఇక ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఏదైనా సరే, ఏదైనా పొందాలన్నా, ఏదైనా మన జీవితంలో దాన్ని సాధించాలన్నా చెప్పండి వేసినప్పుడు అడుగుతోనే కదా, ఒక్క అడుగుతో.
కాబట్టి విజయానికి ఏమంటే వేళ్ళేసిన 7 అడుగులు ఏంటి? యెహోషాపాతు రాజు అలాగే ఏమంటే యెహోషాపాతు రాజు యోధా వారు ఈ విజయానికి వాళ్ళు వేసినటువంటి అడుగులు ఏమిటి? ఈ పోరాటంలో, ఈ విశ్వాస పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో మనం వేయాల్సినటువంటి అడుగులు ఏంటో సింపుల్ గా ఒక 2 మాటలు త్వరగా జ్ఞాపకం చేసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందులో చదవండి 3వ వచనాన్ని. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని చాలు. మొదటి అడుగు ఏమిటి అని అంటే వీళ్ళు విజయం పొందుకోవడానికి, జైవ పొందుకోవడానికి వీళ్ళు వేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అడుగు. ఈ రాత్రి నిజంగా నువ్వు కూడా ఆ అడుగు వేయగలిగితే, ఇప్పటికే చాలా మంది వేశారనుకోండి, ఇంకా ఒకవేళ ఎవరైనా వేయలేని వాళ్ళు ఉంటే అది వేస్తే విజయం మీ సొంతం అవుతుంది. మొదటి మాట ఏమిటి అని అంటే గనక దేవుని వద్ద విచారించటానికి ఏమి నిలుపుకున్నారట? మనసు. చూసారా, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని యొద్ద విచారణ చేయడానికి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడడానికి, దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వారు ఏమి నిలుపుకున్నారట? మాట్లాడరేమ్మా? మనసు. అంటే మనసు నిలుపుకుంటేనే చెప్పండి మనం ఏదైనా చేయగలుగుతాం, అంతే కదా. మనసు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ఈ రాత్రి ప్రార్థనకు నేను వెళ్ళాలి, 21 దినాలు మానకుండా అని మీరు నిలుపుకున్నారని కూడా మనసు తప్పకుండా ఏం చేయగలుగుతారు? మనసే లేకపోతే అంతే కదా. అందుకని పెద్దలు కూడా సామెత చెప్పారు, మనసు ఏమైనా ఉంటే మార్గాలు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి వీళ్ళు మనస్సు నిలుపుకున్నారు. కాబట్టి దయచేసి మొదటి అడుగును గమనించండి. దేవుడు మనకు విజయము తప్పకుండా ఇస్తాడు. అయితే మనము దేవుని యొద్ద విచారించడానికి ఏమి నిలుపుకోవాలి? అది మనసు నిలుపుకోవాలి. విచారించడానికి మనసు నిలుపుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 2 మాటలు వస్తాయి, అసలు 2 అర్థాలుగా. వీళ్ళు ఎందుకు నిలుపుకున్నారు అని అంటే విచారించడానికి మాత్రమే నిలుపుకున్నారు, కానీ విచారపడడానికి కాదు. దేనికి కాదు చెప్పండి? విచారం కాదు, విచారణ. 2 దగ్గరగా మాటలు కనబడుతున్నా వాటి అర్థాలు మళ్ళీ మారిపోతాయి. విచారం వేరు, విచారణ వేరు. విచారం అంటే ఏంటి అమ్మా? విచారం అంటే ఏంటి తెలీదా మీకు? కొంతమంది విచారం మొక్కలు వేసుకుని ఉంటారు కదా. ప్రతి దానికి, ప్రతి సంగతికి కూడా, ప్రతి విషయానికి కూడా విచారమే. విచారము, చింత ఇలాగా చాలా మంది దేవుని పిల్లలు. ప్రభు చెప్పారు, మీరు దేని గురించి ఏమవుతండి? చింతపడ. కాబట్టి రోజు దేవుని ప్రజలంగా మనము విచారంతో ఉండడం కాదు, ఎప్పుడు ఏడుపు ముఖంతో దుఃఖముఖంతో ఉండడం కాదు. దేవుని పిల్లలమైనటువంటి మనము విచారించక, అంటే చింతించక మనం ఏం చేయాలి అని అంటే దేవుని దగ్గర విచారణ చెయ్యాలి. హల్లెలూయా. అంటే ఈరోజు మీ బ్రతుకుల్లో ఉన్న విచారాలన్నీ పోయి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని విచారణ చేసేటువంటి వారిగా ప్రతి ఒక్కరూ మార్చబడుదురుగాక. అనుభవం కలిగి ఉండి. ఇప్పుడు వీళ్ళు ఏమి నిలుపుకున్నారంటే, మరి బాబు ఒకేసారి వచ్చేస్తున్నారా, మోకమ్మడి మీద పడిపోతే మనం ఏం చేస్తామరా, అప్పటికే నాకు గుండెలు గడగడలాడేస్తున్నాయి, భయం వేసేస్తుంది, ఎలాగా ఏంటి అని గడ్డంగంత చెయ్యట్టుకుని ఆలోచనలు చేస్తూ చింతపడుతూ కలవరపడుతూ లేరు. భయం వచ్చింది, దాన్ని ప్రక్కన పెట్టి ఓ పని చేద్దాం, మనం ఎక్కడ విచారణ చేద్దాం అని విచారించడానికి మనసు నిలుపుకున్నారు. ఈ వీళ్ళ జీవితంలో ఎదురైనటువంటి యొక్క పోరాటంలో వాళ్ళు అత్యధికమైన విజయాన్ని పొందుకోవడానికి గల వీళ్ళు వేసిన మొదటి అడుగు ఏమిటి అని అంటే గనక దేవుని యొద్ద విచారించడానికి మనసు. ఆల్రెడీ మీరు నిలుపుకున్నారా? దేవుడు తప్పకుండా మీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ ఎవరు నిలుపుకోకపోతే చెప్పండి, ఒరే బాబు ఇంకా కొన్ని రోజులైనా ఉంది, ముందు 3 రోజులైంది, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి ముందు. దేవుని దగ్గర విచారిద్దిగనరా. ఆళ్ళ దగ్గర విచారిస్తావేంటి? అక్కడికెక్కడికి వెళ్ళి గంటలు కూర్చొని వస్తా ఉంటావేంటి? వచ్చిన ఒరిగింది ఏమైనా ఉందా? జరిగింది ఏమైనా ఉందా? దేవుని దగ్గర విచారణ చేద్ది. కానీ దావీదే అంటాడు 34వ కీర్తనలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అది ఎవరి దగ్గర?
కొంతమంది ఇలాగ అంటున్నానని మరొక రకంగా అనుకోకండి. కొంతమంది ప్రేమిల దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర విచారణ చేయడం చేత కాదు. కానీ చెప్పండి, ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసి, వీళ్ళ దగ్గర కాసి, ఎవడు ఏం చేస్తాడండి ఆలోచన. వాళ్ళు కూడా ఎవరన్నమాట? మనుషులే కదా ప్రేమిల దేవుని బిడ్డలారా. వాళ్ళు నరమాత్రులే కదా, నిమిత్త మాత్రులే కదా, వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము వేయాల్సినటువంటి మొదటి అడుగు ఏమిటి అని అంటే, దేవుని దగ్గర విచారించాలి. ఎవరి దగ్గర విచారించాలి? దేవుని దగ్గర దేవునిని విచారించడానికి నిలుపుకోవాలి. నెంబర్ 2, రెండవ అడుగు ఏమిటి అని అంటే, ఎప్పుడైతే అది వచ్చిందో లేదో విచారించడానికి మనసు నిలుపుకొని వెంటనే మరొక పని చేశారు. యూదా అంతటా ఉపవాస దినమును చాటించి ఉపవాస దినమును ఆచరింపవలెనని చాటి వెంటనేనమాట. ఎప్పుడైతే వాళ్ళు దేవుని దగ్గర విచారణ చేద్దాం అని మనసు నిలుపుకున్నారో వెంటనే వాళ్ళు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఉపవాసాన్ని ప్రకటించుకున్నారు. అమ్మ, దేన్ని ప్రకటించుకున్నారు? అది మీరు ఎప్పుడైనా ఏదైనా దేవుని దగ్గర చిన్న చిన్న సమస్యలు అయితే వేరే విషయం, కానీ కొన్ని గడ్డు సమస్యలు ఉంటాయన్నమాట. ఆ గడ్డు సమస్యలు వెంటనే వదలవవి. ఏమంటే గడ్డు జిడ్డు కూడా అనమాట. కొన్ని అలాంటి గడ్డు జిడ్డు సమస్యలు తొలగిపోవాలనంటే ఏమండి, దేవుని దగ్గర విచారణ చేయాలనే మనసు వచ్చినప్పుడు వెంటనే ఏం ప్రతిష్ఠించుకోవాలి? వెంటనే ఏం ప్రకటించుకోవాలి? ఎవరికి వాళ్ళే ప్రకటించుకోవాలి. ఏమంటే ప్రేమలు దేవుని బిడ్డలారా, ఉపవాసాన్ని వెంటనే ప్రకటించుకొని వీళ్ళు అదే చేశారు. వెంటనే ఇంకా స్పాట్లోనమాట యోగా వారందరితో చెప్పేశారు. టకటక మొత్తం ఒక ఆయన వెళ్ళి చాటింపేసేసాడు. ఇదిగో రేపటి నుండి మనకేం జరగబోతున్నాయి? ఉపవాస కూటాలు జరగబోతున్నాయి. అదిగో అక్కడ పర్ణశాల కట్టాం. అందరూ ఇక ఇళ్ల దగ్గర కూర్చుని వ్యవహారాలు పెట్టుకోకండి. ఇక పొయ్యిల దగ్గర కూర్చునేటువంటి పెట్టుకోకండి. వేపటాలు దింపటాలు ఇవన్నీ వార్చటాలు పక్కనెట్టేయండి. అందరూ పిల్లలతో శిశువులతో కూడా వాక్యంలో ఉంది. మొత్తం అందరూ ఎక్కడికి వచ్చేయండి? పర్ణశాల దగ్గరికి వచ్చేసేయండి. మనం అందరం అక్కడ ఉపవాసం ఉండి దేవుని ఏం చేసుకోబోతున్నాం? వేడుకోబోతా ఉన్నాం, ప్రార్థన చేయబోతున్నాం, అక్కడ మనం అందరం కూడుకుందాం అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అందరూ కలిసి చెప్పండి ఏమేశారనమాట? అడుగేశారు. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? చైపిచ్చాడు. కాబట్టి యెహోషువాపాతు అలాగే యూదా వారు వీళ్ళ జీవితంలో వీరు జయాన్ని పొందుకోవడానికి వీళ్ళు వేసినటువంటి అడుగుల్లో మొదటి అడుగు ఏమిటి అని అంటే కనుక దేవుని దగ్గర విచారించడానికి వెళ్ళుకున్నారు. అది మొదటి అడుగు. రెండవ అడుగు ఏమిటి అని అంటే, ఎలా విచారణ చేద్దాం? ఊరికనే కాదు, ఉపవాసం కడుపు కాస్త మాడుద్దాం. దీనికి బాగా పెడతా ఉంటుంటే ఇది మన మాట వింటది. పీకల దాకా తిన్నటువంటి వ్యక్తి వెంటనే ఈ శరీరం ఏం కోరుకుంటుంది? తిన్న వెంటనే మళ్ళీ బెడ్డెక్కించాలి దీన్ని, మళ్ళా దీనికి పేనమో ఏసీయో ఏదో పెట్టాలి దీనికి మళ్ళా. కాబట్టి అదే కనుక కడుపు కాస్త కాలుతా ఉంటుంటే, కడుపు కాస్త మారుతా ఉంటుంటే చెప్పండి దేవుని సన్నిధిలో ఏం చేయగలుగుతాం? అందుకని మన పెద్దోళ్ళు ఉపవాసాన్ని పెట్టారు. ఉపవాసం ఉరికినే కాదు, తింటే రాదు, కాస్త ఖాళీగా ఉంటేనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలరు. అందరూ శిష్యులతో పాలు తాగే పిల్లలు కూడానంట. ఆ తర్వాత మీరు చదువుకోండి వాక్యంలో. కాబట్టి మనసు నిలుపుకున్నారు దేవుని దగ్గర విచారించడానికి. అది కూడా ఎలాగ విచారణ చేద్దామని అంటే ఉపవాసం ఉంది. అందుకని నేను అంటాను, యవనస్తులైనటువంటి వారు, ఉండగలిగిన వారు, శక్తి కలిగినటువంటి వారు, మీకున్న గడ్డు జిడ్డు సమస్యలు తొలగిపోవాలి, మీకు జయము కలగాలి అని అంటే కనుక తప్పకుండా ఒంటి పూట అయినా కూడా దేవుని సన్నిధిలో ఉపవాసమును మీరు ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేయగలిగితే అదే మీ జయానికి విజయానికి చెప్పండి ఏమవుతుంది? కారణమవుతుంది. కాబట్టి రాత్రికి ఈ రెండు మాటలు చాలును. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న సందేశం ఏమిటి అని అంటే, విజయానికి మాట్లాడతలేదు ఎవరని. బాబు ఏమేమంటారండి బాబు? కొంతమందికి ఎంత ఇదో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మాకు లేనిటువంటి నీరసం ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అలాగనమాట ఏదో కష్టపడిపోయినట్టు, ఏదో ఇబ్బంది పడిపోయినట్టు నీరసపడకండి. తప్పకుండా అడుగు మనం వేస్తే కనుక
దేవుడు ఆయన అద్భుతమైనటువంటి రీతిలో మనకి జయాన్ని ఆయన సొంతం చేయబోతున్నారు. వీళ్ళు 2 అడుగులు వేశారు. ఆ 2 అడుగులు ఇప్పటికే చాలా మంది మీరు ఆల్రెడీ వేసేసారేమో, ఇంకా వేయవలసినవి ఉన్నాయి. అవేమిటో మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. మన జీవితాల్లో దేవుడిచ్చేటువంటి జయాన్ని, అత్యధిక విజయాన్ని సొంతం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక.